యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించే సమయం వచ్చింది. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు మీ కుటుంబాలు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు. స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. వాగ్దానం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్నాడు. శోధన కాలములో నేను మిమ్మలను కాపాడుతాను. దేని బిడ్డలారా, ఈ రోజున నీ పరిస్థితిని బట్టి, నీ క్లిష్ట పరిస్థితిని బట్టి, నీ కష్టాలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి నీ బంధువులు విడిచిపెట్టారు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు, నీ స్నేహితులు విడిచిపెట్టారు, అందరూ త్రోసివేశారు. ఏంటి నా జీవితం అని ఒక ప్రశ్నతో ఈ వాగ్దానం వింటా ఉన్నావు. నీ భర్త విడిచిపెట్టొచ్చు, ఒకవేళ అప్పులైపోయావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఏంటి అనుకుంటున్నావు? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు ఏ విధమైన శోధన అవ్వండి, ఏ విధమైన ఇబ్బంది అవ్వండి, భయపడద్దు. ఈ వాగ్దానం ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో, ఏ ప్రాంతం నుండి మాట వింటున్నా నీ కొరకే. నీ వ్యాపారంలో లాస్ అయిపోయావో, నీ ఉద్యోగం కోల్పోయేవేమో, అన్ని విషయాల్లో, అన్ని మార్గాల్లో అన్ని కూడా లాస్ అయిపోయావు. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నావేమో, నేను నిన్ను కాపాడబోతున్నాను. ఈ రోజు నీకున్న శోధన రేపు ఉండదు. దేని పెట్టారా, కష్టాలు, కన్నీళ్లు కలకాలం నీతో ఉండవు. దేనికి సంతోషం ఇవ్వబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఈ రాబోతున్న దినాల్లో ప్రభుని సమృద్ధిగా దీవించాలని, సమృద్ధిగా ఆస్వాదించాలని కోరుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తములో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు. కాబట్టి ఎన్నో శాపంలో నుంచి, తెగుల్లో నుంచి, బలహీనతలో నుంచి, అనారోగ్యాల్లో నుంచి ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. మరొకసారి ప్రభు మీతో అంటున్నాడు, రాబోతున్న శోధన కాలంలో మిమ్మల్ని కాపాడబోతున్నాడు. మీకు ఏ శోధనలో ఉన్నా, ప్రజెంట్ మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడిని కాపాడబోతున్నాడు, నేను విడిపించబోతున్నాడు, నేను ఇంకా గొప్ప చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? శోధన కాలంలో నేను కాపాడుతానన్నావు. అవును, చాలా మంది బిడ్డలు శోధనలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. వారందరినీ మీరు కాపాడబోతున్నావు. ఈ వాగ్దానం ద్వారా వారు రక్షించబోతున్నావు. వారికి విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక. మీరు తాక్కుమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.